నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారి పైన వరుసగా దాడులు చేయడానికైతే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి సార్. ఆల్రెడీ విజయవాడలో సక్సెస్ అయ్యారు. తర్వాత ఇంకోసారి కూడా ప్రయత్నం జరిగింది కానీ పట్టేసుకున్నారు. అయితే ముచ్చటగా మూడోసారి కూడా రాళ్ల దాడికి ప్రయత్నించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఎవరు ప్రయత్నించారు, ఎవరు చేయడానికి చూసారు? మరి అలాగే విజయవాడ కేసు అది అప్డేట్ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్గా జగన్ మీద విజయవాడలో జరిగిన రాళ్ల దాడి చూసాము. ఇప్పుడు వైజాగ్లో, విశాఖలో ఆయన నిన్న ఆడ వెళ్ళి బస్సు యాత్ర చేస్తున్నప్పుడు 1902 హెల్ప్ లైన్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఎవరో ఒక అబ్బాయి మేము జగన్ని మళ్ళీ రాళ్ల దాడి చేయబోతున్నామని చెప్పారు. సో ఆ కాల్ని వీళ్ళు ట్రేస్ చేసి పోలీసులు ఒక 5 మంది కుర్రాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనేది తెలుస్తుంది. సో పోలీసుల ఇంట్రాగేషన్లో కూడా వాళ్ళు రాళ్ల దాడి నిజంగానే ప్లాన్ చేసుకొని చెప్పి చేయాలనేది వాళ్ళు అనుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ముందే పోలీసులకి చేస్తే ఇంకా మజా బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. బట్ దాన్ని కాల్ని వాళ్ళు ట్రేస్ చేస్తారని అనుకోలేదు. సో ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోగలిగారు. సో ఎందుకంటే ఇప్పుడు మనకి మొన్న కూడా మాట్లాడుకున్నాం, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ జగన్ చుట్టూ ఉంటుంది. అట్లాగే ఒక 50 మంది ప్రత్యేక పోలీసులు బైనాక్యులర్స్ పెట్టుకొని మొత్తం చూడడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్లో కూడా అన్నీ అక్కడున్న ఏరియాలో ఉన్న సీసీటీవీలు, అట్లాగే ఈ బస్కున్న సీసీటీవీలు ఇవన్నీ కూడా అనుసంధానించబడి ఉంటాయి. సో దీన్ని నిరంతరం వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. పెద్ద పెద్ద మానిటర్స్ ఉంటాయి మొబైల్ యూనిట్లో. సో మానిటర్ చేస్తూ ఎక్కడేదన్నా అనుమానం వచ్చినా వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకుంటారు. అంటే టెక్నాలజీని బాగా ఇప్పుడు జగన్ యాత్రలకు సంబంధించి ఉపయోగిస్తున్నారు. సో ఎందుకంటే దాడులు జరిగే అవకాశం ఉంది. ఒక పక్క ఎన్ఆర్ఐలు అంతా కూడా తెలుగుదేశం ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున దిగేశారు. వాళ్ళు దాదాపు 500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఈసారి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి జగన్కి ఒక 50 కోట్లు ఇచ్చి జగన్ని ఏదన్నా చేయడానికి వాళ్ళకేం పెద్ద విషయం కాదు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో జగన్కి థ్రెట్ ఉంది. అట్ ద సేమ్ టైం జగన్కి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అతను 5 ఏళ్ళుగా పెద్దగా జనంతో ఇంటరాక్ట్ అవ్వలేదు. అంటే కొన్ని సమావేశాలు పెట్టడం, ఈ బటన్ నొక్కేటప్పుడు సమావేశాలు పెట్టడం, అప్పుడు మాట్లాడడం, అప్పుడు ఏదైనా జనాలని కలవడం, ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడించడం, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇది చేశాడు తప్ప విస్తృతంగా జనంలోకి వెళ్ళి ఆయన ఒక ప్రజా దర్బార్ లాంటిది ఎప్పుడు చేయలేదు. సో అట్లాగే మీడియాతో కూడా అతను ఎప్పుడు కూడా కూర్చొని మీడియాతో చిట్ చాట్ చేయడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఈ విషయాల మీద అది ఎప్పుడు అతని స్టైల్ కాదు. కొంత మోడీని అనుకరిస్తాడు అనుకోవచ్చు ఆ విషయంలో. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు జగన్ ఏం చేస్తాడంటే తన ఈ 5 ఏళ్ళగా ఉన్న స్టైల్కి భిన్నంగా తన పాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో చేసిన జగన్ ఎలా అయితే చేశాడో, అంటే జనాల్లోకి వెళ్ళడం, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవడం, వాళ్ళ సమస్యలు వినడం, వాళ్ళతో మాట్లాడడం, కొన్ని అక్కడికక్కడ ఉంటే పరిష్కరించడం, ఇలా చేస్తున్నాడు. దానివల్ల మంచి ప్రతిస్పందన కూడా వస్తుంది. సో అయితే దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కష్టం. సో ఎందుకంటే ఇతను జనంలోకి వెళ్ళాలి, ఎవరు వచ్చినా కలుస్తాడు. సో ఆ కలిసి వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా కత్తులు తీసుకురావచ్చు, ఇంకొకటి బాంబులు తీసుకురావచ్చు, ఏవైనా జరగచ్చు. అంతమందిని చెక్ చేసి చేయడం కూడా కష్టమవుతుంది. అప్పటికి చెక్ చేస్తున్నారు మ్యాక్సిమంగా. ఏదేమైనా అది ఇబ్బంది అవుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉండి జనంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ అనేది నైట్ మేర్ సెక్యూరిటీ ఏజెన్సీలకి. సో ఆ రకంగా అప్పటికీ చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. బట్ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్నికలకు 20 రోజులు కూడా లేదు. సో ఈ టైంలో ఇంకేదన్నా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడే ఏదన్నా అనుకోని సంఘటనలు జరుగుతాయా అన్న భయం అయితే చాలామందిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నంతగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా లేదు. అంత ఒక హీటెడ్ దీంట్లో ఉన్నాయి. అసలు ఏమాత్రం సందు దొరికినా ఒకరినొకరు చంపుకుంటారేమన్న భయం వేసేంత స్థాయిలో అక్కడ హేట్రెడ్ ప్రవహిస్తూ ఉంది. మీడియాలో కానీ మనం చూస్తూ ఉంటే ఏ పత్రిక తీసుకున్నా ఎటువైపు అయినా రోజు హేట్గా అనిపిస్తుంది. విషం జమ్ముకుంటున్నారు ఒకరి మీద ఒకరికి.
చివరి కొత్తగా ఎన్ఆర్ఐ వీడియో కూడా ఒకటి లీక్ అయింది, కోమటి జయరామ్ది. అతను కూడా ఓటర్ వెధవల్ని డబ్బులతో కొనేద్దామని ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. మనకి ఒకటి మీద 2 లక్షలు ఖర్చు పెట్టడం ఈ హాల్లో ఉన్న వాళ్ళకి పెద్ద విషయం కాదని మాట్లాడుతున్నాడు అతను. అంటే ఆ స్థాయిలో బరితెగించి దిగేశారు 2 పార్టీలు కూడా. అంటే డబ్బులతో కొనొద్దాం, లేకపోతే ఏమైనా చేద్దాం, గెలవాలి అనేది ఇప్పుడు టార్గెట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు అయితే ఇది చేయొద్దు అని కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ కొన్ని అన్రిటన్గా ఉండేవి. ఇవాళ ఏవీ లేవు. ఏదైనా చంపడమైనా సరే, డబ్బులు ఇచ్చైనా సరే, ఏమైనా చేసి మనం గెలవాలి అన్న ధోరణి 2 వర్గాల్లో ఉంది. ఎందుకంటే టైట్గా ఉంది, ఎవరో సీపు కనబడట్లేదు. అందుకని మనం కొద్దిగా అన్నీ వదిలేసి మనం కొన్ని ట్రై చేస్తే మనమే గెలుస్తామని ఇద్దరు కూడా అనుకునే అవకాశం ఉంది, 2 కూటములు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ కూడా ఏంటంటే వేరే ఆల్టర్నేట్ లేదు, జనంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది. సో దానికి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇలాగా ధైర్యంగా ఫోన్ చేసి హెల్ప్ లైన్కే ఫోన్ చేసి మేము రాళ్ళ దాడి చేస్తామని ప్రకటించారంటే ఎంతకు బరితెగిస్తా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో మరి వాళ్ళు ఊరికే ఆ యువకులు ఆకతాయిగా అయితే చేయరు కదా, ఎందుకంటే ఆకతాయిగా చేస్తే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా, వాళ్ళ వెనక ఎవరో లేకపోతే మేము చూసుకుంటాం మీరు కానివ్వండి అన్న ఒక హామీ లేకపోతే, వాళ్ళకి పెద్ద ఎత్తున ఏదో ఆశ లేకపోతే, జగన్ మీద ఓన్లీ కోపంతో తమ జీవితాలను నాశనం చేసుకునే అంత అమాయకత్వం ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారని తేలాలి. ఇక విజయవాడ జగన్ దాడికి సంబంధించి కొన్ని ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అందులో ఒకటేమో దుర్గారావు అనే అతన్ని A2గా పెట్టారు. అతన్ని 16వ తేదీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అంటే అనఫిషియల్గా తీసుకెళ్లారు ఇంట్లో నుంచి. సో అప్పటి నుంచి వాళ్ళు కస్టడీలో పెట్టుకున్నారు. కానీ పోలీసులు దాన్ని డినై చేశారు, మేము కస్టడీలో పెట్టుకోలేదు, మాకు తెలియదు అన్నారు. వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా హైకోర్టులో సెర్చి పిటిషన్ వేశాడు. సెర్చి కమిటీని కూడా హైకోర్టు ఫామ్ చేసింది. వాళ్ళు కూడా మొత్తం సెర్చ్ చేసి ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో లేడని కూడా వాళ్ళు కోర్టుకి నివేదించారు. ఈ సమయంలో సలీం హెబియస్ కార్పస్ పిటిషన్ వేద్దాం అనుకున్నాడు. ఆ టైంకి పోలీసులు అతన్ని వదిలేశారు. వదిలేసి సంతకాలు తీసుకున్నారు 160 స్టేట్మెంట్ కింద ఎప్పుడు పిలిచినా రావాలని. అంటే పోలీసులు అతన్ని వదిలినట్టే వదిలి అతని మీద నిఘా పెట్టారా అంటే, అతని ఫోన్లో ఏమన్నా స్పై వేరేసి అతను ఎవరితో వదిలేస్తే అతను కాంటాక్ట్ ఫ్రీగా చేస్తాడు కదా, అతనికి ఇక మీదట అరెస్ట్ భయం లేదు కాబట్టి. సో అతని ద్వారా అతన్ని ఒక ఎరవేసి బోండవమ్మ లాంటి వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా ఒక వెర్షన్. ఎందుకంటే పోలీసులు చాలాసార్లు అలాగే చేస్తారు, మనల్ని నమ్మించి నీ మీద మాకేమీ డౌట్ లేదన్నట్టుగా మనల్ని నమ్మించి మనం బయట ఫ్రీగా మనల్ని వదిలేస్తారనుకొని కాంటాక్ట్లు చేస్తాం. కాబట్టి ఆ క్రమంలో అసలైన వాళ్ళు దొరుకుతారనేది కూడా ఉండొచ్చు, ఒక ఎర్రవేసి అసలైన వాళ్ళని పట్టుకోవడం. సో ఆ యాంగిల్లో ఏమన్నా జరుగుతుందా అనేది ఒక డౌట్. ఇక సతీష్కి సంబంధించి సతీష్ 2 విషయాలు జరుగుతున్నాయి సతీష్ విషయంలో. ఒకటి, కస్టడీ పిటిషన్ వేశారు కోర్టులో. ఆ కస్టడీ పిటిషన్ ఏంటంటే, ఒక వారం రోజులు మాకు కస్టడీకి కావాలి, ఇంకా అనేక విషయాలను మేము విచారించాలి. ఇప్పుడు అతని మీద జరుగుతున్న విచారణలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి, దానంతా అతని ముందు పెట్టి మేము ప్రశ్నించాల్సి ఉంది అనేది కస్టడీ పిటిషన్ వేశారు. అది ఈరోజు విచారణ జరగబోతుంది. అది సివిల్ జడ్జి కోర్టులో వేశారు. రమణారెడ్డి జడ్జి గారు అది ఈరోజు చేస్తారు. ఇక రెండవ పిటిషన్ ఏంటంటే 164 కింద, సిఆర్పిసి 164 కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడం, దాన్ని ఇంకొక కోర్టులో వేశారు. ఆ కోర్టులో రామ్మోహన్ అనే జడ్జి గారు చూస్తున్నారు. ఆయన దాన్ని కౌంటర్ వేయమని సతీష్ తరపున అడ్వకేట్ సలీం చెప్తే, సలీం నాకు టైం కావాలన్నాడు. 29 వరకు టైం ఇచ్చారు. సో 29 తర్వాత ఆ అబ్బాయి వాంగ్మూలాన్ని కోర్టుకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సతీష్ పోలీసుల దగ్గర కన్ఫెస్ అయ్యాడు, నేనే వేశాను రాయి అని, A2 ప్రేరేపణతో వేశానని చెప్పినాడని మనం చూసాం రిమాండ్ రిపోర్ట్లో. ఇప్పుడు సతీష్ 164 కింద మేజిస్ట్రేట్కి కూడా ఇదే వెర్షన్ చెప్తాడా,
లేకపోతే ఎవరన్నా పేర్లు కూడా చెప్తాడా, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా అది ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.